ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆహారం వృధా అయిపోతోంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు సుదూర ప్రాంతాల నుంచి పంపిన ఆహారం వరద బాధితుల వరకు చేరడం లేదు. ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో వృధా అయిపోతున్న ఆహారం ఇదంతా. పలు ప్రాంతాల నుంచి బాధితులకు ఇవ్వడం కోసం వండుకుని వచ్చారు, కానీ వాళ్ళకి పంచిపెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇలా వృధా అయిపోతోంది. పాత రాజరాజేశ్వరిపేట ఆహారం వృధాపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రాజు. ప్రస్తుతం మనం పాత రాజేశ్వరిపేటలో ఉన్నాము. చూస్తే కనుక విజువల్స్లో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వందలాది పొట్లాలు కూడా ఆహారంకి సంబంధించి వృధా అయిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విఎంసీకి సంబంధించినటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వీరు కూడా దీన్ని కూడా తీసుకెళ్లి పారేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. విజువల్లో చూస్తే కనుక వరద బాధితులకు సంబంధించి కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ వీరు కానీ పూర్తి స్థాయిలో వారి ఆకలి తీర్చారన్నటువంటి ఉద్దేశంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా తీసుకొచ్చినట్టు పరిస్థితి కూడా ఉంది. ఈ ఆహారం అంతా కూడా చూస్తే కనుక పాడైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి విజువల్లో చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విజువల్ ఈ బోర్డుల మీద చూస్తే కనుక పెట్టెల మీద శ్రీ వాసవి విద్యాసదన్ అని చెప్పని పెనుగొండ వెస్ట్ గోదావరి నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే వరద బాధితులు ఉంటారో వారి కోసం స్వచ్ఛంద సంస్థలు కానీ వీరు కానీ తీసుకొచ్చినటువంటి ఆహారం, దాతలకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి ఆహారం కూడా పూర్తిగా వృధా అయిపోతుంది. పూర్తి స్థాయిగా లోనకి తీసుకెళ్ళమంటే వెళ్ళి పంచేవాడేటువంటి అధికార యంత్రాంగాన్ని వీరుగా లేరని చెప్పని ఇక్కడ పడేసి వెళ్ళిపోయినట్టు పరిస్థితి ఉంది. తీసుకొచ్చిన అధికారులు ఇక్కడ బయటపడేసి వెళ్ళిపోవటం, ఆ ఫుడ్ బాగోక చేయక కొంతమందికి అంది కొంతమంది అందుగా బాగోగా తీసుకొచ్చి ఎడా పడేసారు, వద్దన్నారు. అదే మంచి ఫుడ్ అయితే తినేవాళ్ళు అందరూ మంచి ఫుడ్ కాబట్టి ఇక్కడ పెడతాం, అది ఎవరికి అందగా బాగోగా తినకండి వెళ్ళిపోయారు ఎవరికాళ్ళు తీసుకోకుండా. అదే లోపలికి వెళ్ళి మంచి ఫుడ్ అయితే పెడితే అది ఎవరైనా తింటారు ఆకలితోటి. సార్ ఇది వచ్చేపాటికి ఫుడ్ చాలా వేస్టేజ్ చేస్తున్నారండి. ఇది అందాల్సిన వాళ్ళకి ఫుడ్ అయితే అందట్లేదు, తీసుకొస్తున్నారు. వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా ఎవరు వద్దన్న వాళ్ళు కూడా వేస్ట్గా పనిచేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇంత ఫుడ్ వేస్టేజ్, లోపల చాలామంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు బోట్ల మీద వెళ్ళటం కానీ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయటం కానీ లేదండి. ఇది ఏంటంటే తెస్తున్నారు, ఇక్కడ బయట పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. చాలామంది పిల్లలు ప్రజలు అల్లాడిపోతున్నారు ఫుడ్ అందగా. ఇదంతా ఎంత వేస్టేజ్ అండి. ఇది కాకుండా కొన్ని చాలా వేస్టేజ్. ఇదంతా ఎందుకు ఇట్లాగ తెచ్చి వేస్టేజ్ చేయడం, ఇదంతా ఉపయోగం లేని పనే కదా. ప్రణాళికాబద్ధంగా లోనకి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ పనిచేయకపోవడంతో వీరికి కూడా దక్కాల్సినటువంటి ఆహారం కానీ పూర్తిగా వృధాగా పాడైపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, పాత రాజేశ్వరిపేట నుంచి. విజయవాడ చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా చాలామంది ఇళ్లలో వండి కూడా విజయవాడ వరద బాధితులకి అందించాలనే ఉద్దేశంతో భోజనాన్ని తీసుకొస్తున్న పరిస్థితి. పైపైన పంచే ఉద్దేశంతో అక్కడక్కడే అధికార యంత్రాంగం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రకంగా మొత్తం భోజనం అంతా కూడా వృధా పోయిన పరిస్థితి. ఆ వృధా ఉన్న ఆహారం మొత్తాన్ని కూడా విఎంసీ సిబ్బంది తీసుకుని వేరే చోట డంప్ చేయాల్సిన పరిస్థితి. ఒక రెండు పరిస్థితులు ఒకేసారి అక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆహారం కావాలి, నీళ్లు కావాలి అని అడిగే వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో, ఈ విధంగా ఆహారం మొత్తాన్ని వేస్ట్ చేస్తున్న పరిస్థితి ఇంకోవైపు కనిపిస్తోంది. సరైన ప్లానింగ్ కానీ లేకపోతే సరైన కోఆర్డినేషన్ కానీ ఉంటే ఈ వృధా పోయిన ఆహారం అంతా కూడా బాధితుల వరకు చేరేది, వాళ్ళ కడుపు నింపేది. చాలామంది ఆహారం నీళ్లు దొరకే వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా ఈ ఆహారం చేరాలి, కానీ ఈ విధంగా వృధా పోతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ కార్నర్లో కనిపిస్తోంది, కింది కార్నర్లో కనిపిస్తున్న విండో చూసుకుంటే కనుక విజయవాడ పట్టణంలో వరద ఉధృతికి సంబంధించిన ఏరియల్ షాట్స్ అవన్నీ కూడా ఎంతమంది మొత్తం కట్టుబట్టలతోటి ఏం దొరికితే అవి చేతిలో పట్టుకుని వెళ్ళిపోతున్నారో ఆ దృశ్యాలన్నీ కూడా ఒకవైపు మనం చూస్తున్నాం. వరద నీటిలో చిక్కుకున్న విజయవాడ నగరం కూడా మనకి విజువల్స్లో కనిపిస్తోంది. ఇంచుమించుగా 5వ రోజు ఇది. చాలా ప్రాంతాల్లో కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా ఈ రాజరాజేశ్వరిపేట పైన
ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఈ ఉధృతి అనేది కొనసాగుతోంది. అక్కడ మోకాల్లోతు నీరున్నాయి. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరంతా కూడా ఈ కాలనీల మీదుగానే కిందికి వెళ్లాల్సిన పరిస్థితి. దాంతో అక్కడ వరద ఉధృతి మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది ప్రజలు కూడా అక్కడ చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. గత 2 రోజులతో కంపేర్ చేస్తే పరిస్థితి మెరుగైనప్పటికీ కూడా ఇప్పుడు మరికొన్ని కొత్త సవాళ్లు కూడా ఎదురవుతున్న పరిస్థితి. చాలా చోట్ల పశువుల మృతదేహాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నీటితోటి వచ్చే అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. సురక్షిత మంచినీరు, అదేవిధంగా క్యాంపులు, వైద్య సౌకర్యంతో క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. సో కొంత కొత్త ఛాలెంజెస్ ప్రస్తుతం విజయవాడ ఎదుర్కొంటోంది. వరద ఉధృతి తగ్గడంతో మొత్తం బురదమయంగా కనిపిస్తున్న పరిస్థితులు. ఇప్పుడిప్పుడే మెల్లగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లని క్లీన్ చేసుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. కొంత ఫైర్ ఇంజిన్ సిబ్బంది వీళ్ళంతా కూడా వారికి సహాయంగా ఉంటున్నారు.